ఆసిఫాబాద్ లో అత్యాచారం దాడికి గురైన గిరిజన మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఆదివాసీ మహిళకి 31వ తారీఖు రాఖీ కడదామని ఒక ఆటోలో వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆటో డ్రైవరు ఆమెను బలాత్కారం చేసి కొట్టి చంపాలని చచ్చిపోయిందనుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కొన ఊపిరితో బతికి గ్రామస్తులు బ్రతికించి ఆదిలాబాద్ జిల్లాలో ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తను సాక్ష్యం చెప్తుంది. చావు బతుకుల్లో ఉండి ఆ అబ్బాయి మాకు షేక్ మగ్దుమ్ అనే అతను నన్ను అత్యాచారం చేసి నేను చనిపోయాను అనుకొని వెళ్ళిపోయాడని, ఆ అమ్మాయి అసలు ఏమి మొహం కూడా గుర్తుపట్టని స్థితిలో వాడు అమ్మాయిని చేసిండు. ఒకరు ఆపలేరు. ఈ సీఎం ఇప్పటికైనా స్పందించి మహిళలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు వచ్చిన మహిళలతో గెలిచి మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇప్పటికైనా ఆయన స్పందించి బయటకు రావాలని కోరుతున్నాం. అక్కడున్న వాళ్ళ మహిళా మంత్రులు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఫోటోలు